రథసప్తమి రోజు సూర్యుడికి ఎంతో ఇష్టమైన చిక్కుడుగాయలతో రథాన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నా అండి. రథసప్తమి అంటే సూర్య భగవానుడు తన రథాన్ని ఉత్తర దిశగా ప్రయాణం ప్రారంభించే పవిత్ర దినం. రథసప్తమి రోజు ఈ చిక్కుడుగాయలతో రథాన్ని ఎందుకు చేస్తారంటే నవధాన్యాలకి ఈ చిక్కుడుకాయలు ప్రతీకలు. అందుకని చెప్పి మనం ఈ చిక్కుడుగాయలతో రథాన్ని అయితే తయారు చేస్తాము. ఈ రథాన్ని తయారు చేయడానికి మనకైతే 7 చిక్కుడుగాయలు అయితే కావాలి. పాత రోజుల్లో ఈ రథాన్ని తయారు చేయడానికి అయితే కొబ్బరి పుల్లలు అయితే కొత్తగా ఉన్నాయి. రథాన్ని తయారు చేయడానికి ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడైతే అవన్నీ అందుబాటులో లేవు కాబట్టి కొత్త చీపిరి పుల్లలతో కానీ లేకపోతే అగరబత్తితో కానీ ఉపయోగించి ఈ రథాన్ని అయితే తయారు చేస్తున్నారు. నేనైతే మాత్రం టూత్ పిక్స్ తో అయితే ఈ రథాన్ని తయారు చేస్తున్నాను. రథాన్ని అయితే తయారు చేసి మనం సూర్య భగవానుడి ఫోటోకి అయితే సమర్పించామంటే మనకు అనారోగ్య సమస్యలు ఏ ఉన్నా కానీ పూర్తిగా తగ్గిపోతాయి. మీ దగ్గర సూర్య భగవానుడి ఫోటో లేకపోతే ఈ పూజా విధానం అంతా తులసి చెట్టు దగ్గరైనా చేసుకోవచ్చు. చాలా మంచిది. ఈ రథాన్ని తయారు చేసిన తర్వాత మనం 10 రూపీస్ కాయిన్ గానీ 1 రూపీస్ కాయిన్ గానీ తీసుకొని దానికి బొట్లు అయితే పెట్టుకోవాలి. గంధము కుంకుమతో పెట్టుకొని మధ్యలో పెట్టుకొని పూలు అలంకరించుకొని ఈ రథాన్ని అయితే మనం స్వామివారికి సమర్పించామనుకోండి చాలా మంచిది. రథసప్తమి రోజు గోధుమల దీపారాధన చేయటం కూడా చాలా మంచిది. నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను. ఈ వీడియో కింద అయితే టైటిల్ దగ్గర ఇస్తాను, కన్ఫామ్ గా చూడండి. మీరు కూడా రేపు ఈ 7 చిక్కుడుగాయలతో రథాన్ని అయితే తయారు చేసి సూర్య భగవానుడికి సమర్పించండి.